తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12-13 వచనాలు ఈరోజు మనం చూసుకుంటాం. దానికన్నా ముందు మరలా ఎప్పటిలాగానే ఫస్ట్ నుండి అసలు ఏమి ధ్యానించుకుంటూ వచ్చామో ఒకసారి మళ్ళీ సమ్మరైజ్ చేసుకొని 12-13కి ఎలా కనెక్ట్ అవుతుందో అలా కనెక్ట్ చేసుకుందాం. అయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనకు ఇంట్రొడక్షన్ వర్డ్స్ చూస్తాం మనం. అందులో ఆయన అపోస్తలుడుగా, అలాగే తిమోతి గారికి అపోస్తలుడైన పౌలు గారికి ఉన్న ఆ సంబంధం, ఆ క్లోజ్నెస్, దాన్ని బట్టి పౌలు గారు తిమోతి గారిని అపాయింట్ చేశాను అని చెప్పి, ఎందుకు అపాయింట్ చేశారు అంటే అక్కడ భిన్నమైన బోధ కనపడుతుంది కాబట్టి. ఎప్పుడు అపాయింట్ చేశారంటే మాసిదోనియాకు వెళ్తుండగా, రీవిజిట్ మూమెంట్లో అని. ఇలా 3-4 వచనాలు. 5వ వచనంలో మళ్ళీ ఉపదేశ సారం ఏంటంటే అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఈ ఛార్జ్ ద్వారా, అంటే అర్జ్ చేశారు కదా ఇక్కడ, ఈ ఛార్జ్ ద్వారా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ప్రేమ. అది ఎలాంటి ప్రేమ అనేది 5వ వచనంలో మనకు కనబడుతుంది. అలాగే 6-7 వచనాల్లో చూస్తే కొందరు మానుకున్నారట. అబద్ధ బోధకుల యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, గ్రహింపకపోయినా కానీ ధర్మశాస్త్రోపదేశకులు ఉండగోరి ధర్మశాస్త్రోపదేశకులు ఉండాలి అనే ఒక రాంగ్ ఇంటెన్షన్తో వాళ్ళు వచ్చి వాక్యాన్ని బోధిస్తున్నట్టుగా కనపడుతున్నారు. వాళ్ళకి వాక్యం అర్థం కాదు, ఖచ్చితంగా అర్థం కాదు. అర్థం కానప్పుడు ఏమవుతుంది, వివాదాలు జరుగుతాయి. అర్థమైనోడు ఏం చేస్తాడు, క్వశ్చన్ చేస్తాడు, లేదా వీళ్ళు చెప్పింది రాంగ్ అయినా అయి ఉంటుంది. అలా ఇష్టం వచ్చినట్టుగా బోధించడం స్టార్ట్ చేశారు. దానివల్ల సంఘంలో గలిబిలి ఏర్పడ్డది, చాలా చాలా నష్టం కూడా జరిగిపోతుంది అని చెప్పి నేను ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. అలాగే 8, 9, 10 లెవెల్లో మనకి ఏం కనపడుతుంది, అయినా కానీ దేవుడు ఏం చేశాడు, ఈ ధర్మశాస్త్రం అసలు ఎందుకు, ఎవరి కోసం నియమించాడు అంటే అప్పటిదాకా బైబిల్ లేదు. ధర్మశాస్త్రోపదేశకులు అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ని బేస్ చేసుకొని యేసు ప్రభువుని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ కాలంలో బోధకులు. అసలు ఓల్డ్ టెస్ట్మెంట్ ఎందుకు వచ్చింది అని అక్కడ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశారు. ఎవరి కోసం వచ్చిందంటే ఈ దూషకుల కోసం, భక్తిహీనుల కోసం, తప్పు చేసేవారి కోసం అని చెప్పి అలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇదే ఓల్డ్ టెస్ట్మెంట్ లాఫుల్గా అప్లై చేస్తే, అంటే మోరల్, సివిల్, సెరిమోనియల్ లాస్లో సెరిమోనియల్ లా యేసు ప్రభుకి అప్లై అయిపోతుంది. ఎలాగా, రిచువల్స్ అన్నీ యేసు ప్రభుని పాయింట్ చేస్తున్నాయి. బలులు యేసు ప్రభు, నెరవేర్పు ప్రత్యక్ష గుడారం యేసు ప్రభు, ఎందుకంటే ఆత్మ సంబంధమైన మందిరం. ఇప్పుడు మన శరీరమే దేవాలయం. ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రత్యక్ష గుడారం కానీ, లేకపోతే సొలొమోను దేవాలయం, అయితే దేవాలయాలు ఇలా చెప్పుకుంటూ వచ్చి లాస్ట్లో ఏమన్నారు, ధర్మశాస్త్రము సరిగ్గా అప్లై చేస్తే ధర్మానుకూలంగా, అంటే ఈ సెరిమోనియల్ లాస్ యేసు ప్రభు వైపు పాయింట్ చేస్తే సివిల్ లాస్ కొట్టివేయబడ్డాయి. సివిల్ లాస్ అనేవి కొట్టివేయబడ్డాయి. ఎందుకు, యేసు ప్రభు రూల్ చేయడం స్టార్ట్ చేశాడు. అకార్డింగ్ టు దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఏముంటుందంటే పరలోక రాజ్యం గురించి ఉంటుంది. పరలోక రాజ్యము అంటే యేసు ప్రభు శిలువ వేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన రాజు, నాకు భూలోకమందును పరలోకమందును సర్వాధికారం ఇవ్వబడింది అని చెప్తారు. అయితే ఈ సివిల్ లాలో ఇప్పుడు రాజులు ఎవరు, దావీదు గారు కానీ ఆ తర్వాత వచ్చిన రాజులు వారు నియమించేవారు చట్టాలని త్రూ గాడ్, మళ్ళీ గాడ్ ద్వారానే. కాకపోతే జనాలు వారికి రాజు కావాలి అని కోరుకున్నారు. సమూయేలు గ్రంథంలో మనకు కనబడుతుంది అంతా. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమైపోయింది, ఇప్పుడు సివిల్ లా కొట్టివేయబడ్డది. అంటే సరిగ్గా అప్లై చేయడం అంటే ఏంటంటే నా రాజు యేసు ప్రభు అని ఒప్పుకోవడం. అంటే లేఖనముల ప్రకారం యేసు ప్రభు సిలువ వేయబడ్డారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచాడు, ఆరోహణం అయిపోయాడంటే రాజ్యాధికారం, రాజులకు రాజు అయ్యాడు. మన రాజు ఎవరంటే యేసు ప్రభువు. ఇది లాఫుల్గా అప్లై చేయడం. మోరల్ లాస్ ఎప్పుడూ ఉన్నాయి, కానీ ఆదాం దగ్గర నుండి మోషే గారి వరకు ఆజ్ఞలు లేవు. ఆజ్ఞలు అనేవి రిటర్న్గా ఇవ్వలేదు. అయినా కానీ శిక్షలు విధించబడ్డాయి. ఎందుకంటే మనస్సాక్షికి తెలుసు మంచి చెడు అనేది. ఆజ్ఞలు మనస్సాక్షిలో రాసేశాడు దేవుడు. అది మళ్ళీ టీచింగ్ త్రూ నేచర్, టీచింగ్ త్రూ స్క్రిప్చర్స్, ఈ 2 టీచింగ్స్ ఉంటాయి దేవుడు ప్రకారం.
సో స్క్రిప్చర్స్ అర్థం కాకపోయినా ఈ నేచర్ని చూడడం వల్ల యేసు ప్రభు అర్థమవుతాడు. అంటే బేసిక్గా మనకు కావాల్సింది ఏంటో మనకి దేవుడు ఆల్రెడీ సృష్టిలో పెట్టాడు, వాటిని ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది అనేది మనకు రోమపత్రిక ద్వారా మనం చూసుకున్నాం. ఇలా లాఫుల్గా అప్లై చేయడం ఓల్డ్ టెస్టిమెంట్ అంటే ఏంటో చూసుకున్నాం. ఎందుకు కంటిన్యూ చేయాల్సి వస్తుందంటే ఇప్పుడు తర్వాత వచనాలు అర్థం కావాలి కాబట్టి. అలా ధర్మశాస్త్రాన్ని రాంగ్గా అప్లై చేయడం అంటే ఏంటి, అసలు ధర్మశాస్త్రం ఎందుకు వచ్చింది, ఎవరి కోసం వచ్చింది, రాంగ్గా అప్లై చేయడం అంటే ఏంటి, రైట్గా అప్లై చేయడం అంటే ఏంటి, ఇక్కడ వరకు వచ్చాం కదా. ఇప్పుడు 12వ వచనం రాంగ్గా అప్లై చేస్తే చెడు చేస్తుంది మనకి, రైట్గా అప్లై చేస్తే మంచి చేస్తుంది అని చెప్పుకుంటూ వచ్చి పౌలు గారు తన సొంత సాక్ష్యాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అసలు ధర్మశాస్త్రం గురించి చెప్పడం ఏంటి, ఆ పైన ధర్మశాస్త్రోపదేశకులు గ్రహించట్లేదని చెప్పడం ఏంటి, ఆ పైన ఉపదేశ సారం అంటే చెప్పడం ఏంటి, 3:4 చూస్తేనేమో అక్కడ జరుగుతున్న అబద్ధ బోధకుల్ని మెన్షన్ చేయడం ఏంటి, అబద్ధ బోధనలు మెన్షన్ చేయడం ఏంటి, 1-2 వచనాల్లో అపోస్తలుడును అని మరీ చెప్పడం ఏంటి, ప్రియ కుమారుడు అని చెప్పడం ఏంటి, ఇవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు 12వ వచనంలో పూర్వము, తెలుగులో చదువుతున్నాను ఇప్పుడు, ఇంగ్లీష్లో వద్దు, తెలుగులోనే స్ట్రక్చర్ బాగుంది ఇక్కడ. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక కనికరింపబడుతుంది. ఎందుకు పౌలు గారు తన హిస్టరీని చెప్పుకుంటూ వస్తున్నారు ఇక్కడ, ఇప్పుడు ఏ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఇక్కడ. సో పైన ఉన్నదానికి ఈ కింద ఉన్నదానికి ఏమైనా లింక్ ఉందా, ఇది మనకు అర్థం కావాలి. అసలు లింక్ ఏంటి అంటే ఇంగ్లీష్లో చూస్తే ఇన్ అకార్డెన్స్ విత్ ద గాస్పెల్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ ది బ్లెస్డ్ గాడ్ విత్ విచ్ ఐ హ్యావ్ బిన్ ఎంట్రస్టెడ్ అని ఉంది. అలా తర్వాత 12వ వచనం స్టార్ట్ అవుతుంది ఇంగ్లీష్ స్ట్రక్చర్ ప్రకారం చూస్తే. తెలుగులో చూస్తే నాకు అప్పగింపబడిన సువార్త అంది. అంటే నాకు సువార్త అప్పగించబడ్డది అంటే పౌలు గారు చెప్పిందే సువార్త. ఎందుకు? అపోస్తలులే రాసిందే వాక్యం, అది మన చేతిలోకి వచ్చింది, వారి ద్వారా దేవుడు రాయించాడు. సో ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం అసలు ఎగ్జాక్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది అపోస్తలుల ద్వారా దేవుడు చేయించాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే మరి పౌలు గారి హిస్టరీ కూడా తెలియాలి కదా ఇప్పుడు. ఎందుకు? ఈ ధర్మశాస్త్రాన్ని లాఫుల్గా అప్లై చేస్తే మంచిది అని చెప్పారు. మరి పౌలు గారు కూడా ఒకప్పుడు లాఫుల్గా అప్లై చేయకుండా ఉండాలి కదా. ఎందుకు? పౌలు గారు కూడా యూదుడే కాబట్టి యేసు ప్రభు అర్థమయ్యే వరకు పౌలు గారు కూడా లాఫుల్గా అప్లై చేయలేదు ధర్మశాస్త్రాన్ని. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ధర్మశాస్త్రాన్ని సరిగ్గా ఇంటర్ప్రిట్ చేయకపోతే ఏం జరుగుతుంది అనేది పౌలు గారు తన జీవితాన్ని ఎగ్జాంపుల్గా చూపించుకొని చెప్తున్నారు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. పౌలు గారు తన జీవితాన్ని ఎగ్జాంపుల్గా చూపించుకొని ఓల్డ్ టెస్టిమెంట్ని సరిగ్గా అప్లై చేయకపోతే ఎన్ని దారుణాలు జరిగిపోతాయో దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. ఎందుకు? వేరే వాళ్ళ పేరు మీద చెప్తే అది కరెక్ట్ కాదు కాబట్టి తన మీద తాను వేసుకొని చెప్తున్నారు. ఇది రైటర్కి ఉండే లక్షణం అనమాట. అంటే మనల్ని మనం బ్లేమ్ చేసుకుంటాం తప్ప పక్క వాళ్ళు పేర్లు చూపించి వాళ్ళ పర్సనల్ లైఫ్ని మనం జడ్జ్ చేయం తొందరగా. సో సేమ్ పౌల్ గారు కూడా ఆ ఎథిక్స్ని ఇక్కడ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు 12వ వచనం స్టార్ట్ చేద్దాం. పూర్వము దూషకుడను, ఎవరిని దూషించారు పౌల్ గారు? దూషకుడును అనే ప్లేస్లో ఇంగ్లీష్లో చూస్తే బ్లాస్ఫెమర్ అని ఉంటుంది, BLASPHEMER, అంటే దేవదూషణ అని అర్థం. దూషించడం అంటే తిట్టడం, ఈ టైప్లో వస్తుంది కదా దేవదూషణ. పౌలు గారు దేవదూషణ ఎక్కడ చేశారు అని మనం ఆలోచించాలంటే మనం ఒక్కసారి మత్తయి సువార్త 12వ అధ్యాయం 31-32 వచనాలు ఒక్కసారి చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31-32 వచనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31-32 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా
మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. ఈ యుగము రాబో యుగం అంటే 2 యుగాలు ఉన్నాయని కాదు, అది అతిశయోక్తి అలంకారం అంటారు. అంటే ఎగ్జాగరేషన్, అంటే కొంచెం అతి చేసి చెప్తున్నారు అనమాట. అంటే అసలు దాన్ని ఏమంటారు, ఇంపాక్ట్ ఎంత ఉంటుందని చెప్పడం కోసం యూజ్ చేస్తున్న పదం అది. అయితే పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఇంగ్లీష్లో చూస్తే therefore I tell you every sin and blasphemy will be forgiven people, but the blasphemy against the spirit. పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభు దేవుడు, యెహోవా దేవుడు. సో త్రిత్వం మనకు తెలుసు. పరిశుద్ధాత్మను ఎక్కడ దూషించారు వాళ్ళు? పరిశుద్ధాత్మ దేవుడిని ఎక్కడ దూషించారు అంటే, యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతాలు చేస్తే నువ్వు దయ్యం వల్ల అద్భుతాలు చేస్తున్నావు అన్నారు. ఇప్పుడు యేసు ప్రభు తను తాను దేవుడు అని ప్రూవ్ చేసుకోవడానికి ఉన్న ఒక్కగానొక్క సాక్ష్యం పరిశుద్ధాత్మ దేవుడు. సో పరిశుద్ధాత్మ దేవుడిని దూషిస్తున్నారంటే యేసు ప్రభు ఇంకెప్పటికీ వాళ్ళకి అర్థం కాదు. యేసు ప్రభు అర్థం కాకపోతే వారు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు. అర్థమవుతుంది అనుకున్నాను. పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తే, ఎందుకంటే ఇప్పుడు వాక్యం అర్థం కావాల్సింది త్రూ హోలీ స్పిరిట్. ఈ హోలీ స్పిరిట్ ద్వారా తను చెప్పేది నిజము, తాను రక్షకుడు అని ప్రూవ్ చేసుకుంటున్నాడు త్రూ మిరకల్స్. ఇప్పుడు ఈ వాక్యం పౌలు గారు రాసిన ఎవరు రాసినా కానీ మిరకల్స్ ద్వారానే స్థిరపరచబడ్డది. ఇది దేవుడి ద్వారా జరిగింది అని స్థిరపరచడానికి దేవుడు మిరకల్స్ని వాడుకున్నారు. అలాగే యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన దేవుడు, దేవునితో సమానుడు. సో ఈ అద్భుతం చేయగలుగుతున్నాడంటే నీ పాపాలు క్షమించగలను నేను అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు అక్కడ. కానీ వీళ్ళు ఏం చేశారు, దాన్ని కూడా దయ్యం వల్ల చేశాడు అని చెప్పేసి అంటున్నారు. ఇది దేవదూషణ. దేవదూషణ. ఇప్పుడు పౌలు గారు ఎలా చేశారు దేవదూషణ? సో పౌలు గారు కూడా యేసు ప్రభుని యేసు ప్రభులా అంగీకరించలేదు, ధర్మశాస్త్రాన్ని లాఫుల్గా అప్లై చేయలేదు. పౌలు గారు కూడా ఏం చేశారు, స్టెఫన్ ఉన్నారు, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో కనబడుతుంది స్టెఫను. సో స్టెఫను అబ్రహాము దగ్గర నుండి మొదలు పెట్టుకుని అలా సువార్త చెప్పుకుంటూ వచ్చి యేసు ప్రభు దగ్గర ల్యాండ్ చేస్తారు. ల్యాండ్ చేస్తే ఏం చేశారు, లాస్ట్కి చంపేశారు, రాళ్ళు కొట్టి చంపేశారు. అక్కడ సౌలు ఆ మరణాన్ని ఆమోదించాను అని సంథింగ్ ఉంటుంది చూడండి ఒకసారి, 7వ అధ్యాయం ఎండింగ్ వచనాలు. సౌలు అతని చావునకు సమ్మతించెను. అంటే సౌలు కూడా అక్కడే ఉన్నారు. సౌలు ద్వారానే, అంటే పౌలు గారి ద్వారానే ఇంప్లిమెంట్ చేయబడ్డది అది. అండ్ ఇంత వాక్యం చెప్పుకొస్తే చంపేస్తారా? యేసు ప్రభు దేవుడు అని చెప్పడం కోసం ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే, పరిశుద్ధాత్మ ద్వారా చెప్పుకుంటూ వస్తే చంపేస్తారా? సో చంపించేశారు. అయితే యేసు ప్రభు ఎన్కౌంటర్ జరుగుతుంది పౌలు గారికి. యేసు ప్రభు కనబడి మాట్లాడతారు. ఇది 9వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మనకు 9వ అధ్యాయంలో అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 4వ వచనం. సో యేసు ప్రభు కనబడిన తర్వాత అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరము పలుకుట వినెను. యేసు ప్రభుని ఎప్పుడు హింసించారు పౌలు? సో యేసు ప్రభు శిష్యుల్ని హింసిస్తే యేసు ప్రభుని హింసించినట్టే, దూషించినట్టే. ఎందుకు? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అక్కడ కార్యాలు చేస్తున్నారు. వాక్యం క్లియర్గా ఇంటర్ప్రెట్ చేస్తే స్టెఫెన్ గారు అక్కడ అంత కష్టపడి అంత తెగించి దాన్ని కూడా అర్థం చేసుకోలేకపోయారు. పిహెచ్డి లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది, అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కానీ ఇది తప్పు అన్నట్టుగా.
సో ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా యేసు ప్రభు వైపు పాయింట్ చేస్తున్నాయి. సో మోషే గారికి ఏం చెప్పారు, నీ వంటి ఒక ప్రవక్త వస్తాడు, ఆయనకి నా నామం ఉన్నది అని క్లియర్గా అక్కడ కనబడుతుంది. అలాగే యెషయా గ్రంథం 9:6 మనకి చూస్తే బలవంతుడైన దేవుడు, సమాధానకర్త యొగు అధిపతి, ఇవన్నీ కూడా యేసు ప్రభుకున్న టైటిల్స్. బలవంతుడైన దేవుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో యెహోవా వాక్కు అని కనబడుతుంది. ఆ యెహోవా వాక్కు ఎవరో కాదు, యేసు ప్రభు అని యోహాన్ గారు తన సువార్తలో 1వ అధ్యాయంలో క్లియర్గా, ఆది యందు దేవుడు ఉండెను, వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యెహోవా వాక్కు ఎవరో కాదు, యేసు ప్రభువే. యెహోవా దూత ఎవరో కాదు, యేసు ప్రభువే అని అంత క్లియర్గా ఓల్డ్ టెస్ట్మెంట్ గంభీరంగా చెబుతూ వస్తే, దాన్ని కూడా అర్థం చేసుకోకుండా హింసిస్తే యేసు ప్రభుని హింసించినట్టు కాదా? నేను మీ దగ్గరకు వచ్చి నేను ఆకలి కొంటే మీరు నాకు అన్నం పెట్టలేదు అంటారు. ఇంకొక చోట యేసుప్రభు బోధల్లో. అంటే యేసుప్రభు ఆకలి కొంటే మనం అన్నం పెట్టకపోవడం ఏంటంటే, పేదవాడు ఆకలి కొంటే అన్నం పెడితే యేసుప్రభు పెట్టినట్టు. సో అంటే బైబిల్ని సరిగ్గా అప్లై చేయకపోవడం, బైబిల్ని సరిగ్గా ఇంటర్ప్రెట్ చేయకపోవడం అంటే దేవుణ్ణి దూషించడం. దేవుణ్ణి దూషించడం అంటే దేవుడు చెప్పనిది చేయడం అంటే ఆయన అగౌరవపరచడం, ఇండైరెక్ట్గా దూషించినట్టు. ఎందుకు? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా కావాలని ఇంటెన్షనల్గా తప్పు చేస్తే ఆయన దూషించినట్టు. సో పౌలు గారు ఏం చేశారు? దూషకుడను, దేవదూషణ చేశాను నేను. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ స్క్రిప్చర్స్ నాకు అన్నీ తెలుసు, కానీ నేను సరిగ్గా అప్లై చేయలేదు వాటిని. మోషే వంటి ఇంకొక ప్రవక్త అంటే ప్రవక్త అనుకున్నాను యేసుప్రభుని. యేసుప్రభుని దేవుడుగా నేను అంగీకరించలేకపోయాను. ఇది పౌలు గారు చెప్పుకొచ్చే దూషకుడు. సో ఓల్డ్ టెస్ట్మెంట్ని లాఫుల్గా అప్లై చేయలేకపోయాను నేను. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే నేనే అని పౌలు గారు ఇక్కడ చెప్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అలాగే హింసకుడను, సో నీవేళ నన్ను హింసించుచున్నావు అని యేసుప్రభు మాట్లాడినట్టుగా మనం చూస్తాం అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో. అంటే ఎవరిని హింసించారు? యేసు ప్రభు శిష్యులని, అంటే క్రిస్టియన్స్ని హింసిస్తే యేసు ప్రభుని హింసించినట్టే. సో ఎవరిని హింసించారు ఇక్కడ? యేసు ప్రభుని హింసించాడు. దేన్ని బట్టి? వాక్యం సరిగ్గా అర్థం కాక. లేఖనముల ప్రకారం యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు అనే మాట, తిరిగి లేచారు, సో పునరుద్ధరణుడయ్యారు, ఆరోహణం అయిపోయారు, ఆయన దేవుడు అని అర్థం కాక హింసించాడు. నెక్స్ట్, ఎప్పుడు పూర్వం ఒకప్పుడు హానికరుడినైనా నన్ను, సో చాలా హాని చేశాడు, చాలామంది చంపేశాడు, ఆడవాళ్ళని కూడా నిర్దాక్షిణ్యంగా లాక్కుంటూ వెళ్ళిపోయి చంపేశాడు. ఇది పరిస్థితి. ఇది పౌలు గారి ప్రొఫైల్ ఎప్పుడు బిఫోర్ క్రైస్ట్. సో ప్రతి ఒక్కరి జీవితంలో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేది ఉంటుంది. అంటే పుట్టుకతో ఎవరు క్రిస్టియన్స్ కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. పుట్టుకతో క్రిస్టియన్స్ అనే కాన్సెప్ట్ బైబిల్లో లేదు. నేను కాన్షియస్గా నేను ఎదిగిన తర్వాత యేసు ప్రభు నాకు అర్థమై, ఆయన త్యాగం నాకు అర్థమై, ఆయన సిలువ నాకు అర్థమై, నేను పాపిని అని నాకు అర్థమై, ఎప్పుడైతే యేసు ప్రభు నామంలో అందరి ముందు డిక్లేర్ చేసి బాప్తిజం తీసుకుంటానో అప్పుడే నేను క్రిస్టియన్. ఈ బాప్తిజము సరిగ్గా జరగకపోయినా, పశ్చాత్తాపం అనేది లేకుండా జరిగిన క్రిస్టియన్స్ కాదు, పిలువబడుతున్నాం అంతే. క్రిస్టియన్స్ అని బైబిల్ ఒప్పుకోదు. సో క్రిస్టియన్ అంటే ఎవరంటే క్రీస్తును వెంబడించేవాడు, అంటే యేసు ప్రభు నామంలో బాప్తిజం పొందినవాడు, నిజంగా బాప్తిజం పొందినవాడు, అంటే పాప క్షమాపణ అంటే ఏంటో తెలిసినవాడు. ఇది క్రిస్టియన్ అంటే. సో నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు, తన పరిచర్యకు నియమించి, ఏ పరిచర్య? యేసు ప్రభును ప్రకటించే పరిచర్య, అపోస్తలుడు అనే పరిచర్య.
వాక్యాన్ని స్థిరపరిచే పరిచర్య. ఈ పరిచర్యకి ఏం చేశాడంటే నమ్మకమైన వానిగా ఎంచినందుకు. అంటే దూషకుడిని కూడా నమ్మకమైన వానిగా ఎంచేస్తాడా? సో ఈ కాలంలో మనకు వినపడేది ఏంటంటే, ఇప్పుడు పాస్టర్ గారి కొడుకులు చాలా కొన్ని చోట్ల జరుగుతుంది, అన్ని చోట్ల అందరూ ఇలాగ జరుగుతుందని చెప్పట్లేదు, కానీ ఇప్పుడు పాస్టర్ గారి అబ్బాయిలో ఉంటారు కదా, ఆయన సడన్గా చనిపోయాక అప్పటి వరకు వీడు తాగుపోతూ తిరిగిపోతూ టైంపాస్ ఈ టైప్ అనమాట. సడన్గా నేను మారిపోయాను, నన్ను పాస్టర్ని చేయండి అని అంటాడనమాట. ఇంకా నటించడం స్టార్ట్ చేస్తాడు. ఇది కొందరు విషయంలో జరుగుతుంది, అందరి విషయంలో కాదు. స్టార్ట్ చేసి ఇంకా వాక్యం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సో వాక్యంలో బేసిక్స్ కూడా తెలియదు. ఇది ఒక కేసు మాత్రమే, అన్ని చోట్ల జరగట్లా, తెలీదు. ఇప్పుడు తన వాక్యం వినొచ్చా అంటే, ఇప్పుడు పాస్టర్ గారు అబ్బాయి కాబట్టి ఓకే పాస్టర్ ఏమో అని నమ్మి వెంబడించే వాళ్ళు ఉంటారు కొంతమంది. సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది దీన్ని. మొన్నటిదాకా తాగి తిరిగేవాడు ఇప్పుడు పాస్టర్ ఏంట్రా అని క్వశ్చన్ చేస్తుంది. అసలు పాస్టర్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఏంటి? ఈ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. బయట వాళ్ళ చేత మంచి సాక్ష్యం పొంది ఉండాలి పాస్టర్ అవ్వాలంటే. అన్యుల చేత ఒప్పుకుంటారా? ఇప్పుడు ఇన్ని పాపాలు చేసి అప్పటి వరకు పాపంలో బ్రతికి సడన్గా నేను మారిపోయానంటే ఒప్పుకుంటారు సమాజం? అస్సలు ఒప్పుకోకూడదు కూడా. అంటే ఇలా మారినవాడు కాదు పౌలు గారు. అంటే అప్పుడు దాకా చెడ్డ పనులు చేసి అలా మారిపోయారు కదా పౌలు గారు. తిను మారలేదని నమ్మకం ఏంటి అనిపిస్తుంది మనకి. అందుకే ఈ తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కొత్తగా చేరిన వాడు అయి ఉండకూడదు అని ఉంటుంది. ఇది 6వ వచనం, 3:6 చూడండి ఒకసారి. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడుకుంటున్నట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. అంటే అప్పుడప్పుడే బాప్తిసం తీసుకున్న వాడికి వాక్యం చెప్పమని ఇవ్వకూడదు. అప్పుడప్పుడే బాప్తిసం తీసుకున్న వాడికి పాస్టర్ అని నియమించకూడదు, ఎంత చదువుకున్న వాడైనా. ఎందుకంటే లీడ్ చేయలేడు, అనుభవం కావాలి దేవుడితో. ఆ సహవాసం అనేది ఇంపార్టెంట్. వాక్యం పట్ల మంచి అవగాహన కావాలి, దేవుడి పట్ల మంచి అవగాహన కావాలి. అప్పుడే వాక్యం చెప్పగలం. ఎవరు పడితే వాళ్ళు వాక్యం చెప్పలేరు. సో పౌలు గారిని బేస్ చేసుకొని ఇప్పుడు పౌలు గారు హింసకుణ్ణి దూషకుణ్ణి అన్నారు కదా, మరి ఆయన్ని నమ్మకమైన వారిగా ఎంచిన దేవుడు ఇతన్ని ఎంచలేడా అనేది మనకు ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఇప్పుడు దాన్ని ఇప్పుడు మనం కట్ చేస్తున్నాం, ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం. ఎలాంటి హానికరుడు పౌలు గారు, ఎలాంటి దూషకుడు, ఎలాంటి హింసకుడు అనేది మనకు తెలియాలి. అప్పుడు ఈ కేసుని మనం కొట్టేయడానికి ఉంటుంది. లేకపోతే ఏమనుకుంటామంటే ఓకే చెడ్డవాళ్ళు కూడా దేవుడు వాడుకుంటాడులే అని అనుకుంటాం. ఇది కరెక్ట్ కాదు. సో ఎంచినందుకు తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడై ఉన్నాను అని చెబుతూ, తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక కనికరింపబడుతుంది. తెలిసి చేయలేదు ఆయన, తెలియక చేశాడు. తెలిసి చేయలేదు, తెలియక చేశాడు. అందుకే పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 2 ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు కంప్లీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. మళ్ళీ చదువుతున్నాను వచనాలు. తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసింది కనుక కనికరింపబడుతుంది. తెలియక చేశాను అంటున్నారు కదా. తెలియక అవిశ్వాసం వల్ల ఎందుకు చేశాడు? సో వాక్యం సరిగ్గా అర్థం కాక. అయితే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే మనకు పౌలు గారు తన ప్రొఫైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. ఫిలిప్పీ పత్రిక 3:6లో చూస్తే, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడునై, 5వ వచనం నుంచి చదువుతుంది. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడునై బెన్యామీను గోత్రములో పుట్టిన హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రము విషయము పరిసయ్యుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ఆసక్తితో హింసించాడు.
ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనింద్యుడనై ఉంటుంది. ధర్మశాస్త్రం వలనైనా నీతి విషయంలో అనింద్యుడను అయినను ఏవేవి నాకు లాభకరమైనవా అని చెప్పుకుంటూ వస్తుంది. ధర్మశాస్త్రం వలనైనా నీతి విషయంలో అనింద్యుడను, నాకు నింద వేయడానికి మీకు లేదు. అదేంటి? ధర్మశాస్త్రం వల్ల నీతి రాదు కదా. ధర్మశాస్త్రంలో దగ్గరగా 613 ఆజ్ఞలు ఉన్నాయి. అందులో ఒకటి ఫాలో అవ్వకపోయినా మొత్తం ధర్మశాస్త్రం అంతా ఫాలో అవ్వనట్టే కదా. మరి ధర్మశాస్త్రం విషయంలో అనింద్యుడిని అంటున్నాడు ఏంటి పౌలు గారు అని మనకు డౌట్ వస్తుంది. అంటే పౌలు గారు ధర్మశాస్త్రాన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే, ఎవరైనా అంటే యేసుప్రభుని ఎందుకు చంపేశారు? అసలు యేసుప్రభు దేవదోషం చేస్తున్నాడు అన్నారు. అసలు దేవదోషం చేసింది ఎవరు? పరిసయ్యులు. కానీ యేసుప్రభుని దేవదోషం చేస్తున్నాడు. యేసుప్రభుని ఎందుకు చంపేశారు? దేవుడు నా తండ్రి అని చెప్పినందుకు దేవదోషం, దేవునితో సమానంగా ఎంచుకున్నాడు, దేవునితో తను సమానంగా ఎంచుకున్నాడు అని చెప్పి యేసుప్రభుని చంపేశారు. అంటే తండ్రి అంటే సమానం ఎలా అవుతాడు? మన ఇండియన్ లాంగ్వేజ్లో కాదు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, యూదుల కాంటెక్స్ట్లో అర్థం చేసుకోవాలి. తండ్రి అని చెప్పడం అంటే తండ్రితో సమానం అని చెప్పినట్టు యేసుప్రభు యెహోవా దేవుడితో సమానం అని చెప్తున్నాడు. అందుకు చంపేశారు ఆయన్ని. అంటే దేవదోషం చేస్తే చంపేయాలి అని ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని దేవదోషం చేశాడు, మాకు ఇంకా రీజన్స్ అవసరం లేదని చంపేశారు, సిలువ వేయించేశారు. అంటే వాళ్ళకి ఏమర్థమైంది? ధర్మశాస్త్రం సరిగ్గా అర్థం కాలేదు. అయితే పౌలు గారు ఎందుకు చంపారు? ఇప్పుడు స్టెఫెన్ గారిని ఎందుకు చంపించారు దగ్గరుండి? యేసుప్రభు దేవుడు కాదేమో అనుకున్నారు. యేసుప్రభు ప్రత్యక్షమైన తర్వాత ప్రభువా అన్నారు పౌలు గారు. ప్రభువా అనే పదం యూదులు ఎవరికి పడితే వాళ్ళకి వాడరు, దేవుడికి మాత్రమే వాడతారు. ఇది నాకు తెలిసినంత వరకు ఇది ఎగ్జాక్ట్ కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. యూదులు ప్రభువా అని అయితే దేవుడికి మాత్రమే వాడతారు. కానీ ఇక్కడ పౌలు గారు యేసు ప్రభుకు వాడుతున్నారు. అంటే యేసు ప్రభు దేవుడు అని గ్రహించలేకపోయారు. కానీ ధర్మశాస్త్రం ఇలా చెప్తుందని రాంగ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తే ధర్మశాస్త్రం రాంగ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయబడ్డది. కానీ పౌలు గారు తను అర్థం చేసుకున్న దాంట్లో నమ్మకంగా ఉన్నాడు. పౌలు గారు రాంగ్గా అర్థం చేసుకున్నారు, కానీ దాంట్లో నమ్మకంగా ఉన్నాడు పౌలు గారు ఆసక్తి విషయంలో. సో తనకు తెలిసిన దాంట్లో నమ్మకంగా ఉన్నాడు, 100% ఇచ్చాడు. అంటే అవుట్వర్డ్ భక్తి చేసినా కానీ నమ్మకంగా చేశాడు. అంటే ఇది చేయాలి అనేటప్పటికి రాంగ్గా అర్థం చేసుకొని చేసినా కానీ నమ్మకంగా చేశాడు. ఆ విషయంలో నేను అనింద్యుడను అంటున్నాడు. కానీ ఆ నమ్మకంగా చేసినా కానీ దేవుడు చెప్పినట్టుగా చేయలేదు, చెప్పనట్టుగా చేశాడు. కాబట్టి అక్కడ ఏం చెప్తున్నారు? పూర్వం దూషకుడు, హింసకుడు, హానికరుడను అని చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే దేన్ని బట్టి చేశారు అవన్నీ? తెలియక అవిశ్వాసం వలన. యేసుప్రభు దేవుడని నమ్మలేకపోయాడు, అవిశ్వాసం వలన చేశాను కాబట్టి కనికరించబడ్డాను. అంటే పోనీలే అని వదిలేశారు దేవుడు నన్ను అని చెప్పుకుంటూ వస్తున్నారు. పోనీలే అని వదిలేశారు నన్ను దేవుడు, తెలియక చేశాను కాబట్టి. తెలిసి చేస్తుంటే ఆ మాత్రం కూడా వచ్చేది కాదు. ఎందుకు? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దూషిస్తే వాడికి పరలోకం ఉండదు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా. సో పౌలు గారికి ఒక ఛాన్స్ వచ్చింది. యేసు ప్రభు తాను దేవుడిగా ప్రత్యక్షపరుచుకున్నారు, వెంటనే రెస్పాండ్ అయ్యారు. అంటే పౌలు గారి ఇంటెన్షన్ ఏంటి? దేవుణ్ణి నమ్మకంగా వెంబడించాలనే ఇంటెన్షన్తో చేశారు అదంతా. అంటే దేవుడి కోసం నమ్మకంగా బ్రతకాలనే ఒక కమిట్మెంట్ ఉన్నవారు పౌలు గారు. ఈ తాగుబోతులు ఉన్నారు చూసారు, ఇప్పుడు కమిట్మెంట్ ఉన్న వాళ్ళు కాదు. మరి వాళ్ళు ఎలా అయిపోతారు పాస్టర్స్? సో ఇది కరెక్ట్ కాదు. అంటే తనకు తెలిసిన వాక్యం, తనకు ఎక్స్ప్లెయిన్ చేయబడిన విషయంలో నమ్మకంగా ఉన్నారు పౌలు గారు. ఆ నమ్మకత్వాన్ని, ఆ కమిట్మెంట్ని దేవుడు సత్యాన్ని తెలియజేసి ఆయన వైపు టర్న్ చేసుకున్నారు. అంటే ఎంతమంది అయినా చంపడానికి తెగించిన పౌలు అంటే దేనికోసం? వాక్యం కోసం.
ఆడవాళ్ళ మగవాళ్ళని చూడకుండా ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోయేంత రెడీనెస్ ఉన్న ఆసక్తి ఉన్న పౌలు గారు యేసుప్రభు అర్థమైన తర్వాత ఆయన కోసం నిందలు అనుభవించడానికన్నా చావడానికైనా సిద్ధం. అది ఆయన ఆసక్తి. సో దేవుడు ఎవరిని పడితే వాళ్ళు వాడుకోడు. ఏదో ఒక విషయంలో ఆసక్తి ఉంటుంది చూసారా, వారిని వాడుకుంటాడు. ఏదో ఒక విషయంలో ఆసక్తి, గట్టిగా ఆసక్తి ఉంటుంది. ఏదో ఒక విషయం చాలా ఆసక్తి ఉంటుంది చూసారా, ఆ ఆసక్తిని ఆయన వైపు టర్న్ చేసుకుంటారనమాట. అలా వాడుకుంటారు. అంటే తెలియక చేస్తారు కానీ కమిటెడ్గా చేస్తారు చూసారు, వారిని వాడుకుంటాడు దేవుడు. అంటే చిన్నప్పుడు మనకి మమ్మీ డాడీ ప్రేమ అర్థం కాకపోతే దేవుడు ఎప్పటికీ అర్థం కాదు. సామెతల గ్రంథం ఎందుకు రాయబడ్డది తెలుసా? జస్ట్ బేసిక్స్ అవి. అంటే ఆ బేసిక్స్లో నమ్మకంగా ఉంటే ఈ థియాలజీ విషయంలో ఇంకొంచెం నమ్మకంగా ఉంటాం. ఇంట్లో చెప్పే చిన్న చిన్న పనుల విషయంలో, లేకపోతే ఇంట్లో బాధ్యతల విషయంలో కానీ, పేరెంట్స్ చెప్పే అవి వాటి విషయంలో విధేయత చూపించడం కానీ, వాళ్ళకి నమ్మకంగా ఉండడం కానీ, వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోవడం కానీ, వాళ్ళ త్యాగం మనకు అర్థం అవ్వడం కానీ, ఈ విషయంలో ఈ ఎథిక్స్ విషయంలో ఎవరైతే ది బెస్ట్గా ఉంటారో, లేకపోతే ఉండడానికి ప్రయత్నిస్తారో, యేసు ప్రభు విషయంలో కూడా అంత నమ్మకంగా ఉంటారు వాళ్ళు. ఇక్కడ ఫెయిల్ అయినాడు అక్కడ ఫెయిల్ అయిపోతాడు. సో ఎందుకు చేశారు పౌలు గారు ఇదంతా అంటే ఆసక్తి. దేవుడు కోసం చేస్తున్నాను అనుకుని చంపేశారు అంతమంది. దానికోసం మనకు మంచి వచనం కనపడుతుంది చూడండి ఒకసారి. యేసు ప్రభు చెప్తారు, యోహాను సువార్త 16:2. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం చూస్తే మనకు క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ యోహాను సువార్త 16:2. ఒక కాలం వస్తుంది అని చెప్పుకుంటూ వస్తారు. మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటల మీతో చెప్పుచున్నాను అని 1వ వచనంలో చెప్తూ, వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. అంటే దేవునికి సేవ చేస్తాం అనుకుని చంపేస్తారు ఎవరిని? శిష్యుల్ని. అంటే వారు దేవునికి సేవ చేస్తున్నారు అనుకుంటూ మిమ్మల్ని చంపించేస్తారు, మిమ్మల్ని హింసించేస్తారు. అలాంటి కాలం వస్తుంది. యేసుప్రభుని ఎందుకు చంపారు? ఇప్పుడు దేవునికి సేవ చేస్తున్నాను అనుకుంటూ చంపారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కొందరు అలా చంపారు, కొందరు వారి అధికారానికి అడ్డొస్తాడు అని చెప్పి కుయుక్తితో చంపించేశారు. వారు మారతారు? అసలు మారరు. మారే అవకాశం చాలా తక్కువ. ఎవరు మారతారు? దేవునికి సేవ చేస్తున్నానేమో అని భ్రమలో చేస్తారు చూసారా, వారికి దేవుడు పరిచయం అయితే కనీసం మారతారు వాళ్ళు. అంటే యేసు ప్రభు మీరు అనుకున్నట్టు కాదు, యేసు ప్రభు దేవుడు అని వారికి అర్థమైన లాజికల్గా చెప్తే ఆయన వాళ్ళు ఇటువైపు టర్న్ అవ్వడానికి పెద్ద విషయమేం కాదు. ఎందుకు? తెలియక అవిశ్వాసం వల్ల చేస్తున్నారు కాబట్టి, దేవునికి సేవ చేస్తామని భ్రమలో చేస్తున్నారు కాబట్టి, అసలు దేవునికి సేవ చేయాలి, దేవుని కోసమే బ్రతకాలనే కమిట్మెంట్తో బ్రతుకుతున్నారు కాబట్టి, తెలియక చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇటువైపు టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. సో యేసు ప్రభు ఏం చేస్తారు? ఈ కమిట్మెంట్ని ఈయన ఇటువైపు టర్న్ చేసుకొని యూజ్ చేసుకుంటారు. మనిషి ప్రేమించే టైప్ అనమాట. ఏదో ఒక అడిక్షన్ లేకుండా బ్రతకలేడు మనిషి. ఏదో ఒక దాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు. ఇది వేరే బోధకుడు చెప్తే నేను విన్నాను, నా సొంత మాటలు కాదు. ఏదో ఒక దాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడనమాట. అయితే పాపాన్నో లేకపోతే ఇంకో దాన్నో మొత్తానికి ఎక్కువగా ప్రేమిస్తాడు. ఈ ప్రేమించే స్వభావం అనేది మనిషిలో ఉంది. ఎందుకు? దేవుని స్వభావం కదా, మనిషిలో ఉంటుంది అనమాట. సో ఏదో ఒక దాని మీద ఎక్కువ జీల్ అనేది ఉంటుంది అనమాట. జీల్, ఆసక్తి. ఆ జీల్ ఎప్పుడైతే ఆ విగ్రహం మీద నుండి దేవుని వైపు టర్న్ అవుతుందో అప్పుడు మనం దేవుని కోసం జమ్లా పనిచేస్తాం. అంతే కదా. ఇప్పుడు దేవుణ్ణి కాకుండా ఇంకా దేన్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టినా అది విగ్రహమే. మనకి విగ్రహమే అంటే విగ్రహ ఆరాధన చేయడానికి మనం ఇష్టపడతాం. అంటే ఏదో ఒక దాన్ని ఎక్కువగా ఆరాధన అంటే మిక్కిలి ప్రేమించుట, దేనో దాన్ని ఎక్కువగా ఇష్టపడతాం మనం. ఆ ఇష్టం ఎప్పుడైతే అది వేరే దాని వైపు నుండి దేవుని వైపు టర్న్ అవుతుందో దేవుడు ఈ జీల్ని వాడుకుంటాడు అనమాట.
జీల్ని వాడుకుంటాడు దేవుడు. ఎవరు దేవుని కోసం ఎక్కువ పని చేయగలరు తెలుసా? యేసు ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, నేను పెద్ద పాపిని అని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఎక్కువ పని చేస్తారు దేవుడి కోసం. ఎక్కువ జీలు ఉన్నాడు ఎక్కువ పని చేస్తాడు. బిఫోర్ అంటే క్రైస్తలోకి రాకముందు ఎక్కువ జీలు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దేవుడి కోసం ఎక్కువగా పని చేస్తారు. దీనికోసం ఒక కాంటెక్స్ట్ తీస్తున్నాను, ఒకసారి చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయం 36 నుండి అలా చివరి వరకు చదివితే మీకు అర్థమవుతుంది కాంటెక్స్ట్. సో ఆ కాంటెక్స్ట్ని సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తికి అసలు తను తీర్చలేనంత అప్పు. న్యాయాధిపతి పిలిచాడు, న్యాయాధిపతి అనుకుంటా, అసలు తీసి చెప్తాను నేను. లూకా సువార్త 7:36 ఈ కాలానికి నేను అన్వయించి చెప్తాను. లూకా సువార్త 7వ అధ్యాయం. అయితే ఒక పాపాత్మురాలైన స్త్రీ కన్నీళ్లతో ఆయన పాదాలను తుడుస్తుంది. దాన్ని అర్థం చేయించడం కోసం ఒక ఉపమానం చెప్పుకుంటూ వచ్చారు యేసుప్రభు. చూడండి, అప్పు ఇచ్చి ఒకనికి 41వ వచనం, అప్పు ఇచ్చి ఒకనికి 2 రుణస్థులు ఉన్నారంట. వారిలో ఒకడు 500 దేనారములు మరి ఒకడు 50 దేనారములు అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేదంట, కనుక అతడు వారిద్దరిని క్షమించాడంట. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించును అని క్వశ్చన్ చేస్తే అప్పుడు సీమోన్ ఏం చేస్తున్నారు, అతడు ఎవరికి ఎక్కువ క్షమించానో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించుతుంది. అంటే ఇప్పుడు నువ్వు నేను ఒకరి దగ్గర, నేనేమో ₹1,00,000 అప్పు తీసుకున్నాను, నువ్వేమో 50,000 అప్పు తీసుకున్నావు. ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళాం, ఇద్దరిని అతను క్షమించాడు. ఇప్పుడు అతనికి కృతజ్ఞత చూపించే విషయంలో ఎవరు ఎక్కువ చూపిస్తారు? నాకు ₹1,00,000 అప్పు సవరించాడు కాబట్టి నేనే ఎక్కువ ప్రేమిస్తాను, ఎక్కువ కృతజ్ఞత చూపిస్తాను. అవసరమైతే దాసోహం అయిపోతాను. ఎందుకు? నేను తీర్చలేని అంత అప్పు క్షమించాడు కాబట్టి. 50,000 అంటే ఇప్పుడు కాకపోతే రేపైనా తీర్చొచ్చు అన్న దగ్గరలో పెద్ద అప్పేం కాదులేని అది క్షమించడం అని పెద్ద కృతజ్ఞత ఎక్కువగా కనపడదు. కంపేర్ చేస్తే ఉండొచ్చు, కంపేర్ చేస్తే కొంచెం తక్కువ కృతజ్ఞత కనపడుతుంది. ఎక్కువ ప్రేమ అనేది ఎక్కడ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఎక్కువ ఎవరికి అప్పు తీర్చబడ్డదో వారి దగ్గర నుండి. సో ఎక్కువ పాపాలు ఎవరికి క్షమించబడ్డాయో వారు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తారు, దేవుడి కోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతారు. ఎంతమంది ఇప్పుడు ఒక 100 మంది ఉన్నారు అనుకోండి, అందులో మీరు ఉన్నారు. ఎంతమంది నిన్ను పెట్టుకో, ఎంతమంది నేను అడిగే క్వశ్చన్ ఇది, మీ అందరిలో ప్రధాన పాపి ఎవరు అనగానే చెయ్యి ఎత్తడానికి రెడీగా ఉంటాం. నేనే ఫస్ట్ పాపిని, నేనే ప్రధాన పాపిని అని ఎంతమంది ఒప్పుకోవడానికి రెడీగా ఉంటాం? ఎవరికి వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి. సో ఈ రూమ్ అంతట్లో ఎవరు చెడ్డవారు అనగానే అందరు ఇలా వేరే వైపు టర్న్ చేస్తారు తల. నేను ప్రధాన పాపిని అని ఎవరు ఒప్పుకోరు. ఒప్పుకున్నవాడు ధన్యుడు, ప్రధాన పాపిని అని ఒప్పుకున్నవాడు ధన్యుడు. ఎందుకంటే వాడు నిజంగా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు దేవుణ్ణి. ఎందుకంటే దేవుడు సరిగ్గా అర్థమవుతే, దేవుడు ఎంత అర్థమవుతే నేను ఎంత వేస్టో నాకు అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఎంత పరిశుద్ధుడో నాకు అర్థమవుతే నేను ఎంత పనికిమాలిన వాడినో నాకు అర్థమవుతుంది. దేవుడు ఎంత పరిశుద్ధుడో నాకు అర్థమవుతే నేను ఎంత పెద్ద పాపినో నాకు అర్థమవుతుంది. అంటే పాపం అంటే మనం ఏమనుకుంటున్నామంటే సిగరెట్ కాల్చడం, రేప్ చేయడం, దొంగతనం చేయడం ఇవే అనుకుంటున్నాం మనం. అవెంత పాపమో దేవుని దృష్టికి. నీ ఆలోచనలో పుడుతుంది దొంగతనం చేయాలని, అది కూడా అంతే పాపం. అంటే వాళ్ళు దొరికారు కాబట్టి దొంగలు, మనం దొరకలేదు కాబట్టి దొరలం, అంతే తేడా. దేవుని దృష్టికి సిగరెట్ కాల్చడం ఎంత పాపమో, రేప్ చేయడం ఎంత పాపమో, ఒక ఎరేజర్ దొంగతనం చేయడం కూడా అంతే పాపం. ఎందుకు? రోజు మనం చెప్పే అబద్ధం కూడా అంతే పాపం. మనం ఏమనుకుంటామంటే అబద్ధం చిన్న పాపం, రేప్ ఏమో పెద్ద పాపం. ఇంపాక్ట్ పెద్దగా ఉంటుంది తప్ప దేవుని దృష్టికి రెండూ ఒకటే. సో
అబద్ధం చెప్పే నువ్వు కూడా దేవుని పరిశుద్ధత అర్థమవుతే నేనే ప్రధాన పాపిని అంటాము. వాక్యం అర్థమవుతే మనం ఎంత పెద్ద పాపలమో మనకు అర్థమవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ యెషయా గ్రంథం 6వ అధ్యాయం అనుకుంటా, 6:1-7 వరకు చూస్తే మనకు అర్థమవుతుంది. సో దేవునితో ఎన్కౌంటర్ జరిగినప్పుడు యెషయా గారికి నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు, సాగిలి పడిపోయాడు అక్కడికక్కడ. సో పాపల చుట్టూ నేను నివసిస్తాను కదా, నేను పాపిని అంటాడు. ఆ వచనం ఒకసారి చదువుతాను, ఇంకా క్లియర్గా ఇంటెన్స్ అర్థమవుతుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుతున్నాను. 5వ వచనం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నాను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకొంటిని. అంటే దేవునితో ఎన్కౌంటర్ ఎప్పుడైతే జరుగుతుందో నేను నశించిపోయి నేను వేస్ట్ అని నాకు అర్థమైపోద్ది. అదే యెషయా గారు అక్కడ చేస్తుంది. అయ్యో అంటే అంత పరిశుద్ధత మనకు తెలిస్తే, అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన టీత్ ఉందా, తెల్లగా ఉన్నాయనుకుంటాం మనం, కానీ ఒక నీట్గా తెల్లగా ఉన్న దాని పక్కన ఇలా పెట్టి గమనిస్తే కానీ మనకు తెలీదు మన టీత్ అసలు తెల్లగా ఉన్నాయా లేదా అని. ఇంకా సింపుల్గా చెప్పాలంటే బ్రష్ చేస్తున్నప్పుడు నురగ వస్తుంది, మనకి బ్రష్ చేస్తున్నప్పుడు నురగ వస్తుందా, అప్పుడు మనకు తెలుస్తుంది నురగ తెల్లగా ఉంటుంది ప్యూర్గా. మన టీత్ ఎంత అంత తెల్లగా లేవో మనకు అర్థమవుతుంది. అప్పటి వరకు మనం ఏమనుకుంటాం, మనం మంచి వాళ్ళం అనుకుంటాం. అంటే ఎవరితో కంపేర్ చేసుకొని పరిసైడు సుంకరి ప్రార్థనలో మనకు కనపడుతుంది. నేను వీడి వల్ల లేను, వీడిలా లేను, వాళ్ళలా లేను, నేను ఉపవాసం చేస్తున్నాను, నేను దశంభాగం ఇస్తున్నాను, నేను మంచివాడిని. కానీ సుంకరి ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి కూడా ధైర్యం చాలలేదంట. అది మన స్థితి. ఇది మనకు అర్థం కావాలి. అందుకే పౌలు గారు ఏమంటున్నారు, 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది అని చెప్పి, అట్టి వారిలో నేను ప్రధానుడను. పాపాత్ములు అనే లెక్క ఒక కోటి వేసినా కానీ నేనే ఫస్ట్ ఉంటాను, నేనే పెద్ద పాపిని, నేనే ప్రధాన పాపిని. ఎందుకు చెప్తున్నారు పౌలు గారు ఇంతలాగా? ఓల్డ్ టెస్ట్మెంట్ మీద పౌలు గారికి ఉన్నంత గ్రిప్ ఎవరికి లేదు. దాన్ని యేసు ప్రభుకు ఆపాదించి అప్లై చేయగలిగే అంత జ్ఞానం పౌలు గారికి మాత్రమే ఉంది ఆ కాలంలో. ఎందుకంటే అంత ఎక్స్పోజర్తో బోధించింది పౌలు గారే. అపోస్తలుల్లో ఎక్కువ జ్ఞానం ఉన్నది పౌలు గారికి, ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్నది కూడా ఆయనకి కదా. అంత ఎక్స్పోజర్ ఉంది కాబట్టి నేను ప్రధానుడను, పాపులలో నేను ప్రధానుడు అంటున్నాను. కానీ మనం ఏమనుకుంటున్నాం ఈరోజు, నేను మంచివాడిని. అంటే పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు కదా, ఇప్పుడు వీడు మంచోడా అంటే ఆ మంచోడే అంటారు. అది నిజంగా మంచోడు అని కాదు, వీడితో పోలిస్తే మంచోడు, వీడితో పోలిస్తే మంచోడు అని అర్థం. అంతే కదా. ఇప్పుడు నేనైనా పెళ్లి చూపులకి వెళ్తే ఏం చెప్తారు, మంచి అబ్బాయి అని చెప్తారు. నేను మంచి అబ్బాయిని కాదని నాకు తెలుసు. దేంతో పోల్చుకుంటే నేను మంచివాడిని కాదు, యేసు ప్రభుతో పోల్చుకుంటే మంచివాడిని కాదు. ఎవరితో పోల్చుకుంటే మంచివాడిని, తాగుబోతులతో పోల్చుకుంటే మంచివాడిని, సిగరెట్ కాల్చే వాళ్ళతో పోల్చుకుంటే మంచివాడిని, ఇంకెవరెవరితోనో పోల్చుకుంటే మంచివాడిని. అంతే. అల్టిమేట్గా చెప్పాలంటే నేను మంచివాడిని కాదు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. అందరం చెడ్డవారమే, అందరం పాపులమే. సో యేసు ప్రభు నాకు ఎంత అర్థమవుతాడో, నేను ఎంత వేస్టో నాకు అర్థమవుతుంది, నేను ఎంత పాపినో నాకు అర్థమవుతుంది. కానీ నేను ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటానో ఆయన నన్ను వాడుకోవడం స్టార్ట్ చేస్తాడు ఆయన మహిమ కోసం. సో పౌలు గారికి వాక్యం ఒక్కసారిగా అర్థమైపోయేటప్పటికి ప్రధానుణ్ణి అంటున్నాడు. యెషయా గారు దేవుడు ప్రత్యక్షం అవగానే అలా నేల మీద సాగిలి పడిపోయాడు. అయ్యో నేను నశించిపోయాను, నేను పాపిని, నేను ఇంత వేస్తున్నా. నీట్గానే బతుకుంటాడు కదా ప్రవక్త గారు. సో ఇలా ఉండాలి మన భక్తి.
ఇలా ఉండాలి, రూమ్లో ఏవి అంత క్లీన్గానే ఉంది అనిపిస్తుంది. కానీ మార్నింగ్ సన్లైట్ ఇలా రేస్ పడేటప్పటికి చిన్న చిన్న పార్టికల్స్ మనకు కనపడుతుంటాయి. అంటే దేవుని వెలుగు నా మీద ఎంత ప్రత్యక్షం అవుతుందో, అంటే దేవుడు నాకు ఎంత అర్థమవుతున్నాడో అంత వెలుగు నా జీవితంలోకి వస్తుంది కదా. నా జీవితంలోకి ఎంత వెలుగు వస్తే ఆ చిన్న చిన్న పార్టికల్స్ నాకు అర్థమవుతాయి. అంటే నా జీవితంలో చిన్న చిన్న పాపాలు, రహస్య పాపాలు, అంటే పాపం కాదేమోలే అనుకునే పాపాలు కూడా నాకు బయటపడతాయి. అంటే 66 పుస్తకాలు ఎంత నాకు అర్థమవుతే నేను ఎంత పాపినో అంత అర్థమవుతుంది. అంటే వాక్యం వినగా వినగా నా మీద నాకు అసహ్యం పుడుతుంది. వాక్యం వినగానే తులుపుకోం మనం, నా మీద నాకు అసహ్యం పుడుతుంది, ఇంత వేస్టా నేను అని. ఇది యేసు ప్రభు పరిశుద్ధతలో ఉన్న గొప్ప విషయం. అంటే ధర్మశాస్త్రం సరిగ్గా అర్థమవుతే ఇలా ఉంటుంది. ఇది నేను చెప్పాలనుకున్నది ఇప్పటిదాకా. ఇప్పుడు చదవండి వచనం. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనై ఉన్న నన్ను, అంటే పూర్వమునే ధర్మశాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోక ఏం చేశానంటే హింసించాను, దూషించాను, దేవుణ్ణి హాని చేశాను దేవుని సంఘానికి. అంటే అర్థం కాక పైన అబద్ధ బోధకుల లక్షణాలు ఏంటి? ఇప్పుడు గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి. కానీ పౌలు గారు అలా చేయలేదు. పౌలు గారు దేవుణ్ణి సేవించాలనే ఇంటెన్షన్తో చేశారు. ఆ ఇంటెన్షన్ మంచిది కాబట్టి దేవుడు ఒక అవకాశం ఇచ్చి ఆయన వైపు టర్న్ చేసుకున్నారు. మనకి సువార్త అందిందంటే దేవుని కృప. మనకు వాక్యం ఇంత డీటెయిల్గా అర్థమవుతుందన్నా కానీ దేవుని కృప. ఎందుకంటే మనకి ఏ అర్హత లేదు. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నానన్నా ఆయన కృపే. ఎందుకంటే నేను ఎంత చేతగాను అన్నో నాకే తెలుసు. నేను పర్సనల్గా నాకు ఏమీ రాదని నాకు తెలుసు. ఇంత వాడుకుంటున్నాడంటే ఆయన కృప, ఆయన మీద ఆధారపడ్డాను కాబట్టి. లేకపోతే నేను నథింగ్, జీరో. నేను జీరో. ఆయన వాడుకుంటేనే, నా నోటిని వాడుకుంటేనే నాకు ఒక వాల్యూ అనేది ఏర్పడ్డది. సిన్సియర్గా చెప్పాలంటే నీకైనా అంతే. సో మనం జీరో. ఆయన కనికరించాడు కాబట్టి. అంటే దేవుడు మనం ఏమనుకుంటామంటే ది బెస్ట్ పర్సన్స్ని ఎన్నుకుంటాడేమో అనుకుంటాం మనం. అంటే భక్తిగా ఉన్నవాడిని తీసుకొని ఎక్కువ వాడుకుంటాడేమో అనుకుంటాం. భక్తిగా ఉన్నవాడిని వాడుకుంటే భక్తి గర్వం వస్తుంది. మరలా చెప్తున్నాను, భక్తిగా ఉన్నవాడిని దేవుడు ఎప్పుడైతే వాడుకుంటాడో వారికి భక్తి గర్వం వస్తుంది. అంటే నేను భక్తిగా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను వాడుకున్నాడనే ఒక అహంకార ధోరణి వస్తుంది. అదే ప్రధాన పాపిని వాడుకుంటే సబ్మిట్ అయి ఉంటాడనమాట, నేను పాపిని. సో ఎబిలిటీ లేని వాడిని వాడుకుంటే దేవుడి ఎబిలిటీ మీద ఆధారపడతాడు. అప్పుడు నమ్మకంగా పనిచేస్తాడు. అది వాక్చాతుర్యం ఉన్నని వాడుకుంటే ఆ వాక్చాతుర్యం యూజ్ చేసి ఇష్టం వచ్చినట్టు ట్విస్ట్ చేస్తాడు. అది పనికి రాడేమో అనుకునే వాడిని వాడుకుంటే దేవుడి మీద ఆధారపడి పనిచేస్తాడు. ఇది అంటే దేవుడు సరిగ్గా అర్థమవుతే నేను వేస్ట్ అని నాకు అర్థమవుతుంది. అది ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు నమ్మకంగా పనిచేస్తారు. సో పౌలు గారికి వాక్యం విషయంలో మంచి పట్టుంది, కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు కాబట్టి ఇవన్నీ చేశారు. కానీ ఆ ఇంటెన్షన్ మంచిది కాబట్టి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు లాఫుల్గా అప్లై చేయడం మొదలుపెట్టాడు అని ఆయన ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు ఇక్కడ పౌలు గారు. ఇప్పుడు చదువుతున్నాను మరలా. తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. దేని బట్టి ఎంచారు? బాగా దూషించామని ఎంచారా? కాదు. అంటే మంచిగా దేవుని పని చేసి భక్తిగా ఉండి ఎన్నుకొని ఉంటే పౌలు గారు ఈ మాటలు రాసేవారు కాదు. అందుకే ఇందాక మరి యేసు ప్రభు చెప్పిన మాటలను తీశాను. అంటే నేను ఎక్కువ పాపాలు చేసి క్షమాపణ పొందితే నేను ఎంత చెడ్డవానో నాకు అర్థమవుతుంది కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎవరు బాగా వాడబడతారు దేవుని కోసం అంటే, ఇప్పుడు నేను 1,00,000 పాపాలు చేశాను. నా పక్కన ఇంకో అబ్బాయి ఉన్నాడు, తను 100 పాపాలే చేశాడు. ఇద్దరిని దేవుడు క్షమించారు. ఎవరు దేవుని ఎక్కువ ప్రేమిస్తారు అంటే ఇద్దరం పశ్చాత్తాపడితేనే క్షమించారు. అసలు ఎవరు ఎక్కువ పశ్చాత్తాపడతారు?
100 పాపాలు చేసినాడు కొంచెమే పశ్చాత్తాపడతాడు. కానీ 1,00,000 పాపాలు చేసిన నేను కుమిలి కుమిలి ఏడుస్తాను. ప్రతి పాపాన్ని తలుచుకోవడానికి నాకు టైం కూడా సరిపోదు. అంత కుమిలి కుమిలి ఏడ్చి క్షమాపణ కోరతాను. ఇంత కుమిలి 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 ఏడ్చి క్షమాపణ పొందిన తర్వాత క్షమించేశాను అంటే నాకు ఎంత తేలిగ్గా ఉంటుంది మనసు. ఇప్పుడు నేను దేవుడి కోసం ఎంత నమ్మకంగా పనిచేస్తాను, ఎక్కువ ప్రేమిస్తాను. దేవుడు నాకు అంత బాగా అర్థమవుతాడు. పాపాత్ముడికి దేవుడు ఎక్కువ అర్థమవుతాడు. ఎక్కువ పాపాలు చేసినోడికి దేవుడు ఎక్కువ అర్థమవుతాడు. ఆయన కృప ఎక్కువ అర్థమవుతుంది. కృప ఎక్కువ అర్థమవుతుంది కాబట్టి మిగతా వాళ్ళకి ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. పడకండ్రా పాపంలో అని. ఆ పాప భీతి ఎక్కువ ఎవరికైతే ఉండి పాపాలు క్షమించబడతాయో వాళ్ళు ఎక్కువ పని చేయగలుగుతారు దేవుడి కోసం. ఎందుకంటే దేవుడు తొందరగా వాళ్ళకి అర్థమవుతాడు. అందుకే దేవుడు భక్తి పరులుగా చిన్నప్పటి నుండి భక్తిగా ఉండేవాళ్ళు బయట ఎక్కువ వాడుకోడు. ఇంకో నాలాగా అర్ధాంతరంగా మారుతారు చూసారు, వాళ్ళే వాడుకుంటాడు ఎక్కువ. చిన్నప్పటి నుండి భక్తిగా నార్మల్గా జీవితం బ్రతికేసిన వాళ్ళకి బైబిల్ అర్థం కాదు. చిన్నప్పటి నుండి బైబిల్ చదివే వాళ్ళకి బైబిల్ డెప్త్ అర్థం కాదు. అలవాటు అయిపోద్ది కాబట్టి చులకన భావం ఉంటుంది. అంటే లోకు అనమాట. అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి బైబిల్ చదవడం. కానీ మధ్యలో మారుతారు చూసారో వారికి బైబిల్ అంటే ప్రాణం ఉంటుంది అనమాట. ప్రాణం పెట్టేస్తారు బైబిల్ కోసం. చాలా తొందరగా వాక్యాన్ని నేర్చుకుంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. అంటే ఎథిక్స్ ఉంటాయి చిన్నప్పటి నుండి, కానీ ఆ వాక్యం మీద ఆ దాహం ఎక్కువగా ఉంటుంది. అంటే కొత్తగా పరిచయం అయింది కాబట్టి తొందరగా నేర్చుకోవాలి, ఏదో ఒకలాగా నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలనే ఒక ఏమంటే జీల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? ఎక్కువ పాపాలు చేసేసి ఉంటాం కాబట్టి. ఇప్పుడు చిన్నప్పటి నుండి భక్తిగా ఉండాలి ఎక్కువ పాపాలు చేస్తారంటే పెద్దగా చేయరు. ఆ 100 అనే కేటగిరీ వాళ్ళదే, ఈ 1,00,000 అనే కేటగిరీ నాలాంటి వాడిది. సో దేవుడు అర్థం కాక దేవుడికి దూరంగా బ్రతికేసి ఎన్నో పాపాల్లో బ్రతికేసి ఒక్కసారిగా అలా ఎన్కౌంటర్ అయ్యేసరికి దేవుడి దగ్గర దేవుడితో నాకు ఎన్కౌంటర్ అయ్యేసరికి పూర్తిగా మారిపోతాను నేను. ఎంత మారిపోతానంటే దేవుడి కోసం ప్రాణం పెట్టే అంత, దేవుని కోసం చావడానికన్నా సిద్ధపడే అంత వాళ్ళకి వాక్యం బాగా అర్థమవుతుంది. ఇక్కడ నా మెరిట్ని బట్టి కాదు దేవుడు ఎన్నుకున్నది. పౌలు గారు మాట్లాడితే ఇలా ఉంటుంది అనమాట. నా మెరిట్ని బట్టి కాదు దేవుడు ఎన్నుకున్నది. నేను వేస్ట్ అని నేను ఒప్పుకున్నాను కాబట్టి దేవుడు నన్ను యోగ్యుడిగా ఎంచాడు. మెరిట్ని బట్టి కాదు, ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి నేను మంచివాడు అనే పేరు పొందుకున్నాను నేను. సో దేవుడు క్వాలిఫై అయిన వాళ్ళని ఎన్నుకోడు. దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి నువ్వు క్వాలిఫైడ్. ఇందాక చెప్పాను కదా, దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి నాకు రెస్పెక్ట్. దేవుడు ఎక్కాడు కాబట్టి డాంకీకి రెస్పెక్ట్. డాంకీ మీద పువ్వులు పడతాయి. దేవుడు యేసుప్రభు దిగితే ఆయన మోసిన డాంకీకి ఆ పరదాలు ఎక్కించరు. యేసుప్రభు డాంకీ మీద ఉంటేనే. సో వీఆర్ లైక్ డాంకీస్. యేసుప్రభుని మోసి గాడిదలం మనం. గాడిదలాగానే ఉండాలి, రాజుల్లాగా ఫీల్ అయిపోకూడదు. గాడిద స్థానంలోనే మనం ఉండాలి. యేసుప్రభు మనతో ఉంటే, మన మీద ఎక్కితే, యేసుప్రభుని మనం మోస్తే మనకు వాల్యూ. యేసుప్రభుని పక్కన పెట్టేస్తే మనకు వీఆర్ వాల్యూలెస్, జీరో, ఇంకా మైనస్ అని కూడా అనుకోవచ్చు. ఇది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. మన మెరిట్ని బట్టి దేవుడు వాడుకోవట్లేదు. నేను బాగా వాక్యం చెప్పగలను కాబట్టి దేవుడు వాడుకోవట్లేదు. దేవుడు వాడుకుంటున్నాడు కాబట్టి బాగా వాక్యం చెప్పగలుగుతున్నా. ఇది మనకు అర్థం కావాలి. ఇది మనకు అర్థం కాకపోతే ఇంకా జీవితంలో దేవుని కోసం పనిచేయలేం. అంటే నేను బాగా వాక్యం చెప్పగలను కాబట్టి దేవుడు వాడుకుంటున్నాడేమో అనే ఫీలింగ్లో ఉంటే మనం జీవితంలో దేవుని కోసం పని చేయలేము. ఈ యాటిట్యూడ్ మంచిది కాదు అని చెప్పడం కోసం ఇదంతా ఈ వచనం ద్వారా. సో మరలా చదువుతుంది. పూర్వం దూషకుడును హింసకుడును హానికరుడై ఉన్న నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. సో ఇంత వేస్ట్ అయిన నన్ను నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు నన్ను బలపరిచిన అంటే నా అంతటి నేను చేసేలేదు పరిచర్య. సో పౌలు గారి జీవితంలో ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉంటుంది, శారీరక బలహీనత. ఇది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో అనుకుంటా.
పౌలు గారికి అనేక ప్రత్యక్షతలు ఉంటాయన్నమాట. దాన్ని చెప్పుకుంటూ వస్తారు. ఇది పరదైసుకు వెళ్ళొస్తారనమాట పౌలు గారు. ఆ ప్రత్యక్షత ఉంటుంది. ఈ ప్రత్యక్షతను బేస్ చేసుకొని నేను గొప్పని ఫీల్ అయిపోకుండా ఉండడానికి, పౌలు గారు హెచ్చిపోకుండా ఉండడానికి పౌలు గారి శరీరంలో ఒక ముళ్ళు పెడతాడు దేవుడు సాధారణ దూతగా పెట్టి. బలహీనుడు అవుతారు పౌలు గారు. ఆ బలహీనత గుర్తొచ్చినప్పుడల్లా ఈ వచనం ఆయనకు గుర్తొస్తుంది అనమాట. ఏమైతే నమ్మకమైన వారిగా ఎంచాడు నన్ను. నేను ఏమంటారు, వేస్ట్ అయినప్పటికీ, నేను ఎందుకు పనికిరాను అనేప్పటికీ దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అనేది గుర్తు రావడం కోసం శరీరంలో ఒక ముళ్ళు ఉంది పౌలు గారి జీవితంలో. అప్పుడు ఏమంటున్నారు చూడండి, 10వ వచనం, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. మనం కంఫర్ట్ జోన్లో జీవితంలో వాక్యం నేర్చుకోలేము. ఎప్పుడైనా దేవుడు అర్థం కావాలంటే కష్టాలను కోరుకోండి. మరలా చెప్తున్నాను, దేవుడు బాగా అర్థం కావాలంటే ప్రభువా నాకు కష్టాలు ఇవ్వని ప్రార్థన చేయండి, శ్రమలు కావాలని ప్రార్థన చేయండి, లేకపోతే టఫ్ సిచ్యువేషన్స్ కావాలని ప్రార్థన చేయండి. తీసేయమని చేయొద్దు. కానీ ఎలా అధిగమించాలో నేర్పించమని అడగండి. అప్పుడు దేవుడు బాగా అర్థమవుతాడు మనకి. శ్రమలో నేను అతనికి తోడయ్యిందును అన్నాడు అనుకోండి. ఇప్పుడు దేవుడు తోడు ఉంటాడు కాబట్టి శ్రమ కావాలనుకుంటామా? ఇప్పుడు దేవుడు నాకు తోడుగా ఉండాలనుకుంటాం కదా. ఇప్పుడు శ్రమలో నేను అతనికి తోడయ్యిందును అన్నాడు కదా. ఇప్పుడు ఆ వాగ్దానం ఒకసారి ఆలోచిద్దాం. ఒకసారి ఇప్పుడు దేవుడు నాకు తోడుకుంటాడు ఎప్పుడు? శ్రమలో. ఇప్పుడు నేను శ్రమ కావాలని కోరుకోనా వద్దా? ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. పైన వచనం చూస్తే నా బలహీనత ఎందే బహు సంతోషంగా అతిశయపడుతున్నాను అంటున్నారు. బలహీనతను బట్టి అతిశయపడతారు ఎవరన్నా? అసలు ప్రభువా ఈ జబ్బు తీసేయని ప్రార్థన చేస్తారు. మనం జబ్బులు తీసేయమని ప్రార్థన చేయడానికి చర్చికి వచ్చే సమాజంలో మనం ఉన్నాం. బలహీనత ఎందు ఆనందిస్తాను అని అనగలవా ఒక క్రైస్తవుడా? ఇది నా ప్రశ్న ప్రతి క్రైస్తవుడికి. ఈ జబ్బు ఉంచు ప్రభువా అనగలవా? ఈ జబ్బు ఉన్నా పర్లేదు ప్రభువా. ఈ బాహ్య పురుషుడు ఒక వచనం ఉంటుంది అని చెప్తాను. ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:16 చూస్తే, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:16. అంటే ఫిజికల్గా నేను ఎంత వీక్ అయిపోతానో స్పిరిచువల్గా అంత రెన్యూవల్ వస్తుంది నాలో. స్పిరిచువల్గా రెన్యూవల్ కావడానికి స్పిరిచువల్గా వీక్నెస్ ఎంతమంది కోరుకుంటారు? ఎవరు కోరుకోరు. సో స్పిరిచువల్గా నాకు ఏమంటారు, ముందుకు ఎదగాలంటే ఒక్కొక్కసారి ఫిజికల్ వీక్నెస్ లేకపోతే ఈ శ్రమలు కానీ, ఈ ఇబ్బందులు, ఇరుకులు, పోరాటాలు, ఈ టఫ్ సిచ్యువేషన్స్ అనేది చాలా అవసరం. అప్పుడే మనం దేవుడి మీద ఆధారపడడం అంటే ఏంటో తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు ఆకలి అనేది వేస్తేనే కదా, ఇప్పుడు ఫుడ్ దొరకనప్పుడు ఆకలి నొప్పి వస్తేనే కదా మనకి అన్నం విలువ తెలుస్తుంది. సో దేవుడి మీద ఆధారపడడం అంటే మనం నేర్చుకోవాలంటే ఒక వెలితి అనేది మనకు కావాలి అప్పుడప్పుడు. అలా పౌలు గారి జీవితంలో ఆ వెలితి ఎవరు బలపరిచారు? దేవుడే బలపరిచారు. సో పౌలు గారు తన ఎబిలిటీస్ మీద ఆధారపడి సేవ చేస్తే ఇక్కడ దాకా వచ్చి ఉండేవారు కాదు. ఇప్పుడు నువ్వు నేను కూడా మన ఎబిలిటీస్ని బేస్ చేసుకొని మనం సేవ చేయట్లేదు. అదే పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు, నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసు అంటే ఏంటో చెప్పాను నేను, మరలా చెప్పను. ఇంకా నన్ను బలపరిచిన మనం ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఎంత కృతజ్ఞత చూపించారంటే ఇంకా చావడానికైనా సిద్ధపడే అంత. ఎందుకు? లాఫుల్గా యూజ్ చేయలేదు. సో లాఫుల్గా యూజ్ చేయాలని ఒక ఆలోచన వచ్చిన తర్వాత దేవుడు సరే అని క్షమించి తన కృప చొప్పున బలపరిచి వాడు కూడా మొదలుపెట్టారు పౌలు గారిని. ఇప్పుడు పౌలు గారు ఎలా ఉండాలి?
1,00,000 పాపాలు చేస్తే క్షమించబడితే ఎలా ఉంటారో అంత కృతజ్ఞత. అంటే చావుకి ఎదురెళ్ళేంత కృతజ్ఞత. అందరి కోసం ప్రాణం పెడతాం మనం. అదే కదా మనకి కనబడుతుంది. నీతిమంతుని కోసం ప్రాణం పెట్టడానికి ఎవరైనా తెగించవచ్చును, కానీ మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు యేసు మన కోసం మృతి పొందెను. యోహాను పత్రిక. మంచోడి కోసం ఎవరైనా ప్రాణం పెట్టడానికి తెగిస్తాడు, కానీ చెడ్డవాడి కోసం ఎవరు తెగించరు. సో కృతజ్ఞత. నాలాంటి చెడ్డవాడి కోసం యేసు ప్రభు ప్రాణం పెట్టాడు కదా, నేను ఆయన కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధము అనే అంత కృతజ్ఞత. అది మనం మన జీవితంలో కలిగి ఉండాలి. అలాంటి కృతజ్ఞత కావాలి మన జీవితంలో. తర్వాత తెలియక అవిశ్వాసం వల్ల చేస్తుంది కనుక కనికరింపబడితిని. తెలియక చేశాను కాబట్టి కనికరించబడ్డాను. అప్పుడు తెలిసి చేస్తుంటే నా దగ్గరకు సువార్త వచ్చేది కాదు. తెలిసి చేస్తుంటే సువార్త వచ్చేది కాదు. తెలియక చేసేస్తున్నారు కాబట్టి, తెలియక హింసించేస్తున్నారు కాబట్టి సౌలా నన్ను ఎలా హింసించుచున్నావు అని యేసు ప్రభు ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తాం. సో చాలా విషయాలు మనం తెలియకుండా చేస్తాం. తెలియకుండా చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనకి తెలియచేస్తాడు. తెలియచేసిన తర్వాత కూడా ఇంటెన్షనల్గా సిన్ చేస్తూ అందులోనే బ్రతికేస్తే, అంటే మళ్ళీ గద్దించినా కానీ, ఎన్నిసార్లు గద్దించినను వినకపోతే వాడికి హఠాత్తుగా మరణం నందుడు అనుకోండి. ఈ వచనం ఎగ్జాక్ట్గా ఇలాగా ఉంటుంది అనుకుంటున్నాను నాకు తెలిసి. పదే గద్దించినా కానీ వినకపోతే అవుట్. నీ కాలమునకు ముందు నీవు ఏల మరణం నందుదు అని ఉంటుంది బైబిల్లో. అంటే హిజ్కియా గారికి 15 ఏళ్ళు పొడిగించిన దేవుడు నీకు 15 ఏళ్ళు తగ్గించడం పెద్ద విషయమేం కాదు. ఈ క్రిస్టియన్స్ అసలు బైబిల్ చదవడానికి టైం ఉండట్లేదంట. మరి బైబిల్ అర్థం కాకపోతే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి దేవుణ్ణి. మళ్ళీ చెప్తున్నా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సో బాప్తిసం తర్వాత ఆత్మ వస్తాడు, పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఓకే. ఇప్పుడు సత్యము దేవుడు తెలియకుండా ఎలా ఆరాధిస్తావు? పాటలు పాడుతున్నాను కదా ఆరాధించేస్తున్నాను అనుకుంటున్నారు. అంటే మంచి స్వరం ఉంటే పాటలు పాడేస్తే ఆరాధించినట్ట. నీకు వాక్యం తెలియదు కదా. 66 పుస్తకాల్లో ఏముందో నీకు తెలియదు, నువ్వేం ఆరాధిస్తున్నావు దేవుణ్ణి? సో ఇది కరెక్ట్ కాదు. అది ఆరాధించినట్టు కాదు. నువ్వు ఆరాధించట్లేదు, నువ్వు దూషిస్తున్నావు దేవుణ్ణి. నీకు వాక్యం తెలియదు అంటే నువ్వు దేవదోషం చేస్తున్నట్టు, సింపుల్గా చెప్పాలంటే. ఎందుకు? వాక్యానుసారంగా జీవించాం కదా, మనకు తెలియదు కాబట్టి వాక్యానుసారంగా జీవించాం. తెలియక అవిశ్వాసం వల్ల ఇలా చేస్తూ ఉంటాం, అంతే కదా. ఇప్పుడు పాత నిబంధన అర్థం కాక దేవుణ్ణి దూషించారంట వీళ్ళందరూ. ఇప్పుడు నీకు కొత్త నిబంధన వారి పుస్తకాలు అర్థం కాక నువ్వు చేసేది ఆరాధన వల్ల నీకు ఎలా తెలుస్తుంది? కరెక్ట్ రాంగ్ ఎలా తెలుస్తుంది? అంటే చర్చికి వచ్చి వెళ్ళిపోతే ఆరాధించినట్ట? చర్చికి వచ్చి వెళ్ళిపోతే ఆరాధించినట్టు కాదు. సో జాబ్లో కూడా మనం కొన్ని డెసిషన్స్ తీసుకోవాలంటే 66 పుస్తకాల సమూహం, ఈ సముదాయం అర్థం కాకపోతే మనకి కొన్ని డెసిషన్స్ తీసుకోలేము. 66 పుస్తకాల ఎసెన్స్ మనకు అర్థం కాకపోతే మనకి అర్థం కాదు. మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని చిత్తం కనుగొంటే ఎలా? పెళ్ళిలో దేవుని చిత్తం, లేకపోతే జాబ్లో దేవుని చిత్తం, అమెరికా వెళ్ళాలా వద్దా విషయంలో దేవుని చిత్తం. ఇదా దేవుని చిత్తం అంటే? 66 పుస్తకాలు దేవుని మనస్సు ఏంటో రాయబడిన తర్వాత మళ్ళీ నీకు జాబ్ కోసమే దేవుని చిత్తం, అంటే నీకు లాభం వస్తుంది కాబట్టి. అమెరికా వెళ్ళడం కోసం దేవుని చిత్తం, పెళ్లి కోసం దేవుని చిత్తం, అంటే అప్పుడు దాకా ఇష్టానుసారంగా బ్రతికేసి పెళ్లి విషయంలో దేవుని చిత్తం, అంటే హ్యాపీ లైఫ్ కావాలి. మనం అన్యుల కన్నా దారుణంగా లేమో ఇక్కడ. అన్యుల కన్నా చాలా దరిద్రంగా ప్రవర్తిస్తున్నాం. అన్యులే మనకన్నా బెటర్. కనీసం మనసుకు నచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. మనం దేవుని చిత్తం అని దేవుని వెక్కిరిస్తున్నాం, సింపుల్గా చెప్పాలంటే. అంటే పెళ్లి విషయంలో నీకు అవసరం వచ్చింది కాబట్టి దేవుని చిత్తం కావాలి. మరి 66 పుస్తకాలు దేవుని చిత్తం లేదా? నీకు వద్దా అది? అంటే వాక్యం చదవడానికి ఇంట్రెస్ట్ లేదు, కానీ పెళ్లిలో దేవుని చిత్తం కావాలి. ఏ రోజు చేసుకోవాలో దేవుని చిత్తం కావాలి. ఇది దేవుణ్ణి వెక్కిరించడం. ఒక కొటేషన్ చదివాను మనం, ఇఫ్ యూ డోంట్ ప్రే క్రిస్టియన్స్
యు ఆర్ టెల్లింగ్ గాడ్ దట్ ఐ డోంట్ నీడ్ యూ. నువ్వు ప్రార్థన చేసుకోకపోతే ప్రతిరోజు నువ్వు ఇండైరెక్ట్ ఏం చెప్తున్నావు అంటే దేవుడికి, నువ్వు నాకు అక్కర్లేదు. నువ్వు బైబిల్ చదవకపోతే నువ్వు ఇండైరెక్ట్గా దేవుడికి ఏం చెప్తున్నావు అంటే నీ మాటలకు అవసరం లేదు, ఆ పెళ్ళిలో చూసుకుంటానులే నీకోసం, పెళ్ళిలో అడుగుతానులే నీ చిత్తం ఏం కావాలి. చాలా రూడ్గా లేదా ఇది? అంటే ఆదివారం చూసుకుందాంలే, మిగతా 6 రోజులు నా ఇష్టం. ఇది కరెక్ట్ కాదు, ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఈ యాటిట్యూడ్ అనేది మంచిది కాదు. సో వాక్యం ఎప్పుడైనా చదువుతున్నప్పుడు ఆ కాంటెక్స్ట్ ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనకు అర్థం చేసుకోకుండా చదవడం కూడా కరెక్ట్ కాదు ఎప్పుడైనా. సో ఒక పర్పస్ ఉంటుంది, ప్రతి వర్డ్కి ఒక పర్పస్ ఉంటుంది, ప్రతి వచనానికి ఒక పర్పస్, దానికి ఒక మీనింగ్ ఉంటుంది, రాసిన ఒక కాంటెక్స్ట్ ఉంటుంది. ఎక్కడి నుండి రాస్తున్నారు, ఏ పరిస్థితిలో నుండి రాశారు, ఏ పరిస్థితిలో ఉన్నవారికి రాశారు, డైరెక్ట్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళకి ఎలా అర్థమవుతుంది, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఇవన్నీ అర్థం కాకుండా ఒక వచనం మనకు అర్థం కాదు. ఇలా చదవకపోవడం కూడా దేవుణ్ణి బాధ పెట్టినట్టే మనం. ఎందుకు? నాకు ఇష్టమైనట్టుగా వాక్యాన్ని అర్థం చేసుకోకూడదు నేను. మతము అంటే ఏంటి? మతం అనేది చాలా డేంజర్. మన క్రిస్టియానిటీకి మతం అనేది చాలా డేంజర్. అంటే బయట వాటి గురించి నేను మాట్లాడట్లేదు, వాళ్ళు మనం కమెంట్ ఏం చేయట్లేదు, కానీ మతము అంటే అభిమతము అనే పదం నుండి వచ్చింది, సంస్కృత పదం నుండి. అంటే అభిప్రాయము అని అర్థం అనమాట. మతము అనగానే అభిప్రాయము. సో నీ అభిప్రాయాన్ని ఈ వచనంలో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తే కుదరదు. అలా చేస్తే నువ్వు దేవుణ్ణి మరలా వెక్కిరిస్తున్నావు. దేవుడు ఏం చెప్పాడో అది చేయాలి. అంటే దేవుడు ఏ ఇంటెన్షన్తో ఒక వచనాన్ని రాయించాడో ఆ ఇంటెన్షన్తోనే అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎవరు చెప్తారు? హోలీ స్పిరిట్ హెల్ప్ చేస్తారు. కానీ నాకు ఇష్టమైనట్టు నేను వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే నువ్వు దేవుణ్ణి వెక్కిరిస్తున్నావు. ఇది మతం. సో యూదా మతం. దశమ భాగం అనగానే పుదీనా, సోంపు వాటిలో కూడా దశమ భాగం తీసుకురమ్మనేవారు. తల్లిదండ్రులకి ఇవ్వాల్సినవి కూడా మాకే ఇచ్చేయండి అనేవారు. సో వాళ్ళకు ఒక సొంత గ్రంథాన్ని రాసేసుకున్నారు, దాన్ని ఫాలో అవ్వాలని చెప్పారు. అంటే ఈ పాత నిబంధనలో ఉన్న వాటికి మించి సొంతంగా గ్రంథాలు రాసేసుకొని వాటి నుండి ఎక్స్ప్లెయిన్ చేసి కొత్త రూల్స్ పెట్టి కొత్తవి. సో మనుషులు పెట్టిన పద్ధతులను దైవోపదేశంలో బోధించుకొని వాక్యం చెప్పడం స్టార్ట్ చేశారనమాట వాళ్ళు. ఇలా జరిగింది. ఇప్పుడు నేను 1వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుతున్నాను, క్లోజ్ చేసుకుందాం. మన రక్షకుడైన దేవుని యొక్క, మనం నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞ ప్రకారం క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. నేను మాసిదోనియకు వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగినవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో ఉండవద్దని నేను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడున్న హెచ్చరించుచున్నాను. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదూషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధమైన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడను, కానీ నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనాను ఎరిగి ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదాము. సో ధర్మానుకూలంగా నేను ఎలా అప్లై చేయలేదంటే
పూర్వము దూషకుడును, ధర్మానుకూలంగా అప్లై చేయకపోతే దూషకుడు అయిపోతాం. హింసకుడును, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేస్తుంది కనుక కనికరింపబడింది. మీరు ఆల్రెడీ తెలియక చేస్తే ఒప్పుకోండి, కనికరించబడతారు. సో నేను లాఫుల్గా అప్లై చేయకపోతే ఇంత నష్టం జరిగిపోతే, నేను ఒక్కడే ఇంత నష్టం చేసేస్తే, మీరందరూ లాఫుల్గా అప్లై చేయకపోతే ఎంత నష్టం జరిగిపోద్ది? క్రిస్టియన్స్ అందరూ బైబిల్ చదవకపోతే ఇంకెంత నష్టం జరిగిపోద్ది? ఒక్కడే బైబిల్ చదివితే మరి ఇంత వాక్యం చెప్పగలిగితే, మీరు అందరూ బైబిల్ చదివితే ఇంకెంతమందికి వాక్యం అందుద్ది? ఆలోచిస్తున్నాం ఎప్పుడైనా మనం? ఒక 4-5 సంవత్సరాల్లోనే ఇంత వాక్యం నేర్చుకుంటే, చిన్నప్పటి నుండి బైబిల్ చదువుతున్నారు కదా, మీరు ఇంకెంత నేర్చుకోగలరు? చదువుతున్నారా? టైం లేదు. అంటే దేవుని కోసం మనకు టైం లేదు. ఇది మన దుస్థితి. దేవుని కోసం మనకు టైం లేదు. సృష్టికర్త కోసం ఈ సృష్టిలో మనకి టైం లేదు. దేవుని విక్రిస్తున్నట్టు కదా. సో ఆయన అదే చేశారు పౌలు గారు. నేను లాఫుల్గా అప్లై చేయాలి. ఇప్పుడు లాఫుల్గా నేను అప్లై చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? అసలు లాఫుల్గా అప్లై చేయడం అంటే ఏంటో తెలుసా? యేసుక్రీస్తు కృప అని చెప్పుకుంటూ క్లోజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వీక్ మనం 14, 15, 16, 17 వీలవుతాయి, లేకపోతే 14, 15 చూసుకుందాం. 14, 15 అసలు సువార్త అంటే ఏంటి అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. 14, 15 వీలైతే 16, 17 కూడా చూసుకుందాం. సో ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.